Hello everyone, welcome to Neomentas Daily Contemporary Issues. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటిది 23వ లా కమిషన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సో ముందుగా మనం లా కమిషన్ గురించి చూద్దాం. ఫార్మల్గా అయితే 2024 సెప్టెంబర్ 1ని కాన్స్టిట్యూట్ చేశారు. యాక్చువల్గా ఆగస్టు 31, 2027 వరకు ఈ లా కమిషన్ పనిచేస్తుంది. అయితే ఇందులో టోటల్గా 7 మెంబర్స్ ఉంటారు, కోర్స్ పార్ట్ టైం మెంబర్స్తో కలిసి. అయితే నిన్న పేపర్లో వచ్చినటువంటి అంశం మేరకు కనుక మనం చూస్తే చైర్పర్సన్ దినేష్ మహేశ్వరి గారిని అపాయింట్ చేశారు చైర్మన్ కింద. సో రిటైర్డ్ జస్టిస్ ఈయన దినేష్ మహేశ్వరి గారిని అపాయింట్ చేశారు. ఇందులో 4 ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు. ఇందులో లాయర్ని పెట్టారు. సాధారణంగా లాయర్స్ అకాడమిషియన్స్ కన్నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి జడ్జిలను పెడతారు. కానీ ఇక్కడ లాయర్ హితేష్ జైన్ గారిని పెట్టారు, వెరీ రెనౌన్ లాయర్ ఇన్ ఇండియా. అలాగే అకాడమిషియన్ పి వర్మ, ఈయన 22వ కమిషన్లో కూడా ఉన్నారు మెంబర్ కింద. సో వీళ్ళని ఇక్కడ 4 సభ్యులను ఏర్పాటు చేశారు. 2 ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు, ఒకళ్ళేమో డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్, ఇంకోటి లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ నుంచి. అలాగే అప్ టు 5 పర్సన్స్ని పర్మనెంట్ మెంబర్స్గా కాకుండా అడాక్ మెంబర్స్ అనమాట, అంటే పార్ట్ టైం మెంబర్స్ అని అంటాం, వాళ్ళని కూడా అపాయింట్ చేయొచ్చు. సర్వీసింగ్ జడ్జెస్ ఉంటారు కావాలి అని అనుకుంటే. అలాగే ఫుల్ టైం మెంబర్స్ ఈవెన్ రిటైర్మెంట్ వరకు కూడా వాళ్ళ ఎండ్ ఆఫ్ టైం వరకు కూడా ఇందులో అపాయింట్ చేస్తారు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈ లా కమిషన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అనేది కనుక మనం చూస్తే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తాలూకా పొలిటికల్ ఎజెండా ఏముందంటే, వాళ్ళు పవర్లోకి వచ్చేటటువంటి ముందే చెప్పారు, రామ మందిర్ని నిర్మిస్తాము, నిర్మాణం అయిపోయింది. 370 ఆర్టికల్ని తీసేశారు. ఇంకా యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44 భారత రాజ్యాంగంలో ఉన్నది. ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే తెలుగులో దాన్ని ఉమ్మడి పౌరస్మృతి అని అంటాం. సో ఈ ఉమ్మడి పౌరస్మృతిని కూడా తీసుకొస్తామన్నారు. అయితే అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ డిపెండింగ్ ఆన్ ద గవర్నమెంట్స్ ఫోకస్ తీసుకురాలేకపోయారు. సో దీన్ని తీసుకురావడానికి ఏం చేయాలి అనేటటువంటి దాన్ని ఈ లా కమిషన్కి ఇచ్చారు. ఇప్పుడు ఈ లా కమిషన్ ఏం చేస్తుంది, టాప్ ఎజెండా కోర్స్ భారతదేశ న్యాయ వ్యవస్థలో కానీ భారతదేశంలో ఉన్న చట్టాలలో కానీ ఏ సవరింపులు చేయాలనేటటువంటి విషయాన్ని ఎలాగో చెప్తుంది. అది కాకుండా టాప్ ప్రియారిటీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఉమ్మడి పౌరస్మృతిని ఎట్లా తీసుకురావాలి, అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి మత ఆధారిత చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి తీసేసి ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని భారతదేశంలో ప్రజలందరికీ ఎట్లా తీసుకురావాలనేటటువంటి దాన్ని టాప్ ప్రియారిటీగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూస్తే 22వ లా కమిషన్ కన్సల్టేషన్స్ 2023లో ప్రారంభమయ్యే 70 కన్సల్టేషన్స్ జరిగాయి. 749 పేజీల ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా వచ్చింది. అంటే మీరు ఇక్కడ కనుక చూస్తే 23rd లా కమిషన్ ఇప్పుడు అపాయింట్ చేసాం. 22nd లా కమిషన్ ఇచ్చినటువంటి వాటి గురించి కనుక మనం చూస్తే 749 పేజీల ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చింది, కానీ ఫైనలైజ్ చేయలేదు. బికాజ్ లీడర్షిప్ అనేటటువంటిది కొంత చేంజ్ అయింది, ఎందుకంటే ఆయన లోక్పాల్కి అపాయింట్ చేశారు. 21st లా కమిషన్ కూడా యూసీసీ అనేటటువంటి దాన్ని వద్దు అని చెప్పింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2018లో ఉమ్మడి పౌరస్మృతి భారతదేశంలో వద్దు, దీనివల్ల మత కలహాలు కూడా జరిగేటటువంటి అవకాశం కూడా ఉన్నది అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పారు, వద్దని అయితే చెప్పారు. అయితే ఇప్పుడు 23వ లా కమిషన్ మళ్ళీ దీన్ని రీవిజిట్ చేసి యూసీసీ అంటే ఈ ఉమ్మడి పౌరస్మృతి మీద రికమెండేషన్స్ ఇవ్వాలని అనుకుంటోంది. ఎందుకంటే మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులను బట్టి ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాలా లేదా అన్నది ఆలోచిస్తారు. స్టేట్ లెవెల్ డెవలప్మెంట్స్లో కనుక చూస్తే ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు ఉమ్మడి పౌరస్మృతిని పెట్టాయి, ముఖ్యంగా ఉత్తరాఖండ్ అందులో ఉన్నది. గుజరాత్ కూడా ఒక డ్రాఫ్టింగ్ కమిటీని పెట్టింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు కూడా చెప్పింది ఏంటంటే పర్సనల్ లాస్ అనేటటువంటివి జాతీయ సమైక్యతను దెబ్బతీసేటట్టుగా ఉన్నాయి. మతపరమైనటువంటి చట్టాలు కొన్ని వాటికి, అంటే సాధారణంగా ఉమ్మడి పౌరస్మృతి అంటే చాలామందికి తెలియదు. ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటంటే ఇన్హెరిటెన్స్ ఉంటుంది కదా మనకి, అంటే మనకు కొన్ని హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు హిందూ కోడ్ బిల్లో తీసుకున్నారనుకోండి, ఎవరైనా ఒక హిందూ మతంలో ఉన్నటువంటి వ్యక్తి క్రిస్టియన్ మతంలోకి వెళ్ళాడని అనుకోండి ఉదాహరణకి, లేదా ఇస్లాంలోకి వెళ్ళాడని అనుకోండి, ఇలా మతం మార్చుకున్నటువంటి వ్యక్తులకి తమ తాలూకా ఇన్హెరిటెంట్ రైట్స్ కూడా పోతాయి. అంటే వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఆస్తి హక్కులు వదులుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అయితే భారతదేశంలో ఇన్హెరిటెన్స్ ఆస్తికి సంబంధించి, మ్యారేజ్ పెళ్ళికి సంబంధించి, ఇట్లాంటి వాటికి సంబంధించి, అడాప్షన్ వీటికి సంబంధించి కొన్ని చట్టాలు మతపరమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకి ఆస్తి హక్కులు ఉన్నాయా, ఇప్పుడు ముస్లిమ్స్ లాస్లో చూసుకుంటే మనము వాళ్ళు షరియత్ లా వీటిని ఫాలో అవుతారు.
ఇప్పుడు అలా కాకుండా వాటి స్థానంలో ఒక ఉమ్మడి చట్టాన్ని తీసుకురావాలి, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దాన్ని ఆమోదింపజేయాలనేది దీని యొక్క ఉద్దేశం. సో ఇది చెయ్యాలా లేదా అనేటటువంటి చెప్తుంది ఇప్పుడు 23వ లా కమిషన్. మనకి ఎగ్జామ్లో ఎవరు చైర్పర్సన్ ఇలాంటివి అడుగుతాడు, సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రెండోది వరల్డ్ ఫస్ట్ రెన్యూబుల్ పవర్డ్ సిటీ ఇన్ ద మేకింగ్, ఇంకా రాబోతోందట. ఏంటది? అమరావతి, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని. అన్ఫార్చునేట్లీ 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి 2025 11 సంవత్సరాలు అయింది, ఒక ఇటుక ముక్క కూడా పెట్టలేదు. కానీ రానున్నటువంటి కాలంలో ఈ సిటీని డెవలప్ చేయాలని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అనుకుంటోంది. కాబట్టి ఎందుకంటే గత ప్రభుత్వం దీన్ని కొంత వ్యతిరేకించింది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము దీన్ని ఫుల్లీ రెన్యూబుల్ పవర్డ్ సిటీగా మార్చాలని అనుకుంటున్నారు. అంటే ఏంది అని కనుక మనం చూస్తే, అమరావతి క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఫస్ట్ సిటీ గ్లోబల్లీ టు బి పవర్డ్ ఎంటైర్లీ బై రెన్యూబుల్ ఎనర్జీ. అంటే ఆ నగరంలో వాడబోయేటటువంటి విద్యుత్ అంతా కూడా పూర్తి స్థాయి రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక శక్తిని వాడాలని అనుకుంటున్నారు. ఇది విజయవాడ గుంటూరు మధ్యలో ఉంది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ 8300 స్క్వేర్ కిలోమీటర్లు దీని యొక్క విస్తీర్ణం ఉంటుంది. సిటీ ఏరియా మాత్రం కృష్ణానది పక్కన 217 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ప్రాజెక్ట్ కాస్ట్ 65,000 కోట్లు చెప్తున్నారు. మోడీ గారు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేస్తారు రానున్నటువంటి రోజుల్లో అని చెప్పారు. క్లీన్ ఎనర్జీ గోల్స్ కనుక మనం చూసుకుంటే 2700 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ సోలారు అలాగే పవన విద్యుత్ హైడ్రో పవర్ నుంచి 2050 కల్లా కూడా తీసుకురావాలని అంచనా. అలాగే అట్లీస్ట్ 30% ఆఫ్ ద పవర్ విండ్ సోలార్ నుంచి జనరేట్ చేయాలని అనుకుంటున్నారు. జీరో ఫాజిల్ ఫ్యూయల్ డిపెండెన్సీ అంటే బొగ్గు కానీ పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఇవన్నీ వాడకుండా విద్యుత్ ఉత్పత్తి చేయాలి. అలాగే ఈవెన్ వాహనాలు కూడా తిరిగేటటువంటి వాటిని ఎలక్ట్రిక్ వెహికల్స్ని మాత్రమే తీసుకురావాలనేటటువంటి ఆలోచన కూడా ఉందట. సోలార్ ఇనిషియేటివ్ సంబంధించి అన్ని గవర్నమెంట్ బిల్డింగ్లకి కూడా మ్యాండేటరీ రూఫ్ టాప్ సోలార్ పెట్టారు. 1/3 ఆఫ్ ద రూఫ్స్ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి బంగ్లాలు ఏవైతే ఉంటాయో అందులో 1/3 సోలార్ ప్యానల్స్తో కప్పాలని అంటున్నారు. అలాగే గ్రీన్ బిల్డింగ్ నామ్స్ అని ఉంటాయి కొన్ని, అంటే అవి ఎమిట్ చేసేటటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి సంబంధించి ఒక కోడ్ ఉంటుంది. ఈ గ్రీన్ బిల్డింగ్ నామ్స్ అనేటటువంటి వాటిని కూడా మ్యాండేటరీ చేశారు గవర్నమెంట్ కాంప్లెక్సెస్కి. బెనిఫిట్స్ ఏంటంటే దీనివల్ల ఎనర్జీ శక్తికి సంబంధించి విద్యుత్తుకి సంబంధించి ఎఫిషియన్సీ అనేటటువంటిది పెరుగుతుంది, కార్బన్ ఎమిషన్స్ అనేటటువంటివి తగ్గుతాయి. అలాగే రీసోర్స్ ఆప్టిమైజేషన్ మనకున్నటువంటి వనరుల్ని సమర్థవంతంగా వాడుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్లో ప్రజా రవాణా కూడా మెట్రోని తీసుకొస్తారు. ఆబ్వియస్గా మెట్రో పొల్యూషన్ ఉండదు. ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తారట. అలాగే ఈవీ ఛార్జింగ్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దానికి సంబంధించినటువంటి గ్యాస్ స్టేషన్స్ అంటాం కదా, పెట్రోల్ బంకులాగా ఈ పవర్ ఛార్జింగ్ స్టేషన్స్ని పెడతారు సిటీలో. దీంతో పాటుగా సోలార్ ప్యానెల్స్ని పార్కులో కానీ సైడ్ వాక్స్లో కానీ బస్ స్టాప్లో కానీ ఇన్స్టాల్ చేస్తారట. అలాగే సోలార్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా చేశారు. 415 కిలోవాట్ల రూఫ్ టాప్ని ఇన్స్టాల్ చేశారు. అలాగే 16 అంగన్వాడీలు, ఈ హెల్త్ సెంటర్స్, పబ్లిక్ స్కూల్స్ ఈ ప్రతి పార్ట్లోని కూడా నెట్ మీటరింగ్ అనేటటువంటి దాన్ని పెడుతున్నారు. నెట్ మీటరింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇల్లు ఉందనుకోండి, ఇట్లా ఇంటి పైన మీరు సోలార్ రూఫ్ టాప్ పెట్టారు. సోలార్ రూఫ్ టాప్ పెట్టి దీని ద్వారా మీకు సూర్యుడి రశ్మి ద్వారా సోలార్ ఇన్సులేషన్ తీసుకొని దీనివల్ల విద్యుత్తుని ఉత్పత్తి చేస్తారు. ఈ విద్యుత్ ఒకవేళ మీరు వాడుకుంటే సరే ఎక్కువ వచ్చిందనుకోండి, దీని నుంచి గ్రిడ్కి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఈ విద్యుత్తుని ప్రభుత్వానికి మీరు అమ్మచ్చు. సో మీరు ఎంత విద్యుత్ ఉత్పత్తి చేశారు, ప్రభుత్వం ఇచ్చేటటువంటి విద్యుత్తును మీరు ఎంత వాడుకున్నారు, మీరు ప్రభుత్వానికి ఎంత విద్యుత్ ఇచ్చారు అనేటటువంటిది ఎలా తెలుస్తుందంటే ఈ నెట్ మీటరింగ్ ద్వారా తెలుస్తుంది. ఈ నెట్ మీటరింగ్తో ఖచ్చితంగా ఈ రెన్యూబుల్ ఎనర్జీ అనేటటువంటి దాన్ని ప్రజలు బెనిఫిట్ అవుతారు. కాబట్టి అన్ని బిల్డింగ్స్కి ముఖ్యంగా కమర్షియల్ అండ్ గవర్నమెంట్ బిల్డింగ్స్కి నెట్ మీటరింగ్ అమరావతిలో మ్యాండేటరీ చేస్తారట. అలాగే డిస్ట్రిక్ట్ కూలింగ్ అని ఉంది. డిస్ట్రిక్ట్ కూలింగ్ అంటే జిల్లాలను కూలింగ్ చేయడం అని అనుకున్నారు, కాదు. డిస్ట్రిక్ట్ కూలింగ్ అంటే ఏంటంటే ఇది ఒక వ్యవస్థ, అంటే ఇప్పుడు మన ఏసీలా ఉంటుంది అనమాట. కాకపోతే ఇది ఎట్లా ఉంటుందంటే ఒక సెంట్రల్ యూనిట్ ఉంటుంది, దాని నుంచి ఒక బిల్డింగ్ మొత్తం అంతా కూడా ఎక్కడ కావాలని అనుకుంటే మనం అక్కడ రూమ్స్ని కూల్ చేసేటటువంటి వ్యవస్థ. ఒకలా అనుకోండి మీరు డిస్ట్రిక్ట్ కూలింగ్ అనగానే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి సెంట్రల్ ఏసీ మాత్రం అని అనుకోండి. అట్లాంటి దాన్ని తీసుకొస్తారట. ఎందుకంటే ఇటీవల కాలంలో హీట్ వేవ్స్ చాలా విపరీతంగా వస్తున్నాయి. 47 డిగ్రీలు ఆంధ్రప్రదేశ్లో టెంపరేచర్ వచ్చింది. ఈ డిస్ట్రిక్ట్ కూలింగ్ అనేటటువంటి దాన్ని తబ్రీద్ అనేటటువంటి సంస్థతో పార్ట్నర్షిప్ చేసి 2019 నుంచి చేస్తున్నారు. ఈ వ్యవస్థని మొత్తం బిల్డింగ్స్లో అమరావతిలో అమరుస్తారట. దీనికి సంబంధించే ఇవన్నీ కెపాసిటీస్ కూల్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్, హైకోర్టులు, సెక్రటేరియట్లు, అలాగే
మనం వాడేటటువంటి ఏసీల కన్నా ఇది సగమే విద్యుత్ ఖర్చు అవుతుంది, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయి ఈ యొక్క వ్యవస్థ ద్వారా. ఇలా మొత్తంగా ఈ అమరావతిని రెన్యూబుల్ సిటీగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. జరిగితే మంచి విషయం, జరగాలని ఆశిద్దాం. 3, ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్. వెరీ రెగ్యులర్గా మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం ఇట్లాంటివి. యూఏఈలో జరిగింది. సో బేసికల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇందులో వచ్చారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా A1 దాఫ్రా ఎయిర్ బేస్ ఒక కంటింజెంట్ని ఇచ్చారు అక్కడ. ఎందుకంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్లో ఈ యొక్క ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ జరుగుతున్నాయి ఏప్రిల్ 21 నుంచి మే 8 వరకు. ఆబ్జెక్టివ్ ఏంటంటే దేశాల మధ్య ఉన్నటువంటి మిలిటరీ కోఆపరేషన్ పెరగాలి, ఆపరేషనల్ రెడీనెస్ ఉండాలి, ఇంటరాపరబిలిటీ ఉండాలి అంతర్జాతీయ విషయాల కోసం. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొన్ని MiG-29 విమానాలను, బికాజ్ దే ఆర్ ద సుపీరియర్ ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ అస్, రఫేల్ తర్వాత ఆఫ్ కోర్స్. సో అలాగే జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ గ్రౌండ్ అటాక్స్ కోసం ఇవన్నీ కూడా డిప్లాయ్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే బేసికల్గా మన ట్రైనింగ్ అనేటటువంటిది ఉంటుంది, అలాగే టెక్నికల్ ప్రొఫిషియన్సీ చూపించుకోవచ్చు, అలాగే మన తాలూకు కాంబాట్ ప్రిపేర్నెస్. ఎప్పుడైనా కనుక యుద్ధాలు సంభవిస్తే భారతదేశం వాటిని ఎలా ఎదుర్కోగలుగుతాం. సో ఇవన్నీ కూడా ఇలాంటి ఎక్సర్సైజెస్ వల్ల కొంచెం బాగుంటుంది, ప్రాక్టీస్ అవుతాయి. సో మల్టీనేషనల్ పార్ట్నర్షిప్కి సంబంధించి యూఏఈ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు హాస్ట్ చేస్తున్నారు. చాలా దేశాలు వస్తున్నాయి, అందులో ఇండియా ఒకటి. ముఖ్యంగా ఇండియా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్ వీళ్ళందరూ ఉన్నారు. చూడండి USA కూడా ఉంది. ఇదిగో చైనా అయితే ఎక్కడ కనిపించదు మనకి, సౌత్ కొరియా వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళంతా కూడా USA ఫ్రెండ్స్. సో దీనివల్ల మనకి మంచి ప్రాక్టికల్ ఎన్వైర్న్మెంట్స్, జాయింట్ ట్రైనింగ్ ఎయిర్ ఫోర్సెస్కి మధ్య దొరుకుతుంది. దీనివల్ల వేరే దేశాలతో మనకు ఉన్నటువంటి భాగస్వామ్యాలు పెరుగుతాయి. ఎక్సర్సైజ్ ఆబ్జెక్టివ్స్ కూడా ఏంటంటే ఎయిర్ టు ఎయిర్ కాంబాక్ట్ అట్లా చేయాలా అంటే 2 విమానాలు కొట్టుకుంటే కదా పైన అట్లా, అలాగే ఎయిర్ టు గ్రౌండ్ స్ట్రైక్స్ పైనుంచి కిందకి బాంబు మొదలడం, లార్జ్ ఫోర్స్ ఎంప్లాయ్మెంట్, అలాగే కాంబాట్ సెర్చ్ అంటే నార్మల్గా ఎవరన్నా కొన్ని సందర్భాల్లో వాళ్ళని వెతకడము ఇట్లాంటివి త్రూ ఎయిర్ ఫోర్స్. అలాగే ఆపరేషనల్ సెట్టింగ్స్ కొంత నాలెడ్జ్ ఎక్స్చేంజ్. ఇప్పుడు అమెరికా లాంటి సంస్థల దగ్గర చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, ఫ్రాన్స్ లాంటి దసాల్ట్ ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళ దగ్గర చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది, ఇదంతా షేర్ చేసుకుంటారు. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే కొంచెం టాక్టిక్స్ తెలుస్తాయి, మంచి బెస్ట్ ప్రాక్టీసెస్. ఎందుకంటే అమెరికా లాంటి దేశాలు తరచుగా యుద్ధాల్లో పాల్గొంటాయి కాబట్టి మనకి వాళ్ళ తెలుస్తుంది. అలాగే ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ అంటే మంచి నూతన వ్యూహాలు అనేటటువంటివి నేర్చుకోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా ఎక్కడ జరిగిందని అడుగుతాడు, ఏ దేశాలని అడుగుతాడు, అది ఒకటి గుర్తుపెట్టుకొని చాలు. ఇంకా 4వది, ప్రతి సంవత్సరం 2006వ సంవత్సరం నుంచి ఏప్రిల్ 21ని నేషనల్ సివిల్ సర్వీసెస్ డేగా జరుపుకుంటున్నారు. మీ అందరికీ ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ తెలిసే ఉంటుంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని లార్డ్ కార్న్వాలిస్ని పిలుస్తూ ఉంటారు. 1786 నుంచి 1793 వరకు ఇతను గవర్నర్ జనరల్గా ఉన్నాడు మన దేశంలో బ్రిటిష్ పరిపాలన సమయంలో. సో ఆ తర్వాత ఇతని కారణంగానే మెరిట్ బేస్డ్ IAS ఎగ్జామ్ అనేటటువంటిది రాయడం ప్రారంభమైంది. అయితే 1861లో సివిల్ సర్వీసెస్ యాక్ట్ పట్టుకొచ్చారు భారతదేశంలో. అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ చట్టం ఆధారంగా కొంతమందిని సెలెక్ట్ చేసి ఎగ్జామ్లు పెట్టి, అప్పుడు బ్రిటిషర్ల నేపథ్యంలోనే మన దేశంలో కలెక్టర్ల వ్యవస్థ వచ్చింది, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఇప్పుడు ఉన్నటువంటి చాలా గొప్ప సర్వీస్. సో దీనికి ఒక డేని ఇచ్చి ఆ రోజున మనం జరుపుకుంటాం, అదే ఏప్రిల్ 21 నేషనల్ సివిల్ సర్వీసెస్ డే. సో దీనికి సంబంధించి కనుక మనం చూస్తే ప్రతి సంవత్సరం కూడా సివిల్ సర్వెంట్స్ని కీర్తించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి అద్భుతమైన కాంట్రిబ్యూషన్కి గాను పరిపాలనలో, అలాగే జాతిని బిల్డ్ చేయడంలో కానీ సో వాళ్ళని మనం గౌరవించుకుంటూ ఉంటాం. సాధారణంగా సెలబ్రేషన్స్ న్యూఢిల్లీలో జరిగితే ప్రైమ్ మినిస్టర్ గారు ఈ సర్టిఫికెట్స్, మెడల్స్ లాంటివి అందజేస్తూ ఉంటారు కొన్ని అవార్డ్స్తో. హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కనుక మనం చూస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొట్టమొదటిసారి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ IAS ఆఫీసర్స్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో వీళ్ళని ఏప్రిల్ 21, 1947లో ఢిల్లీలోనే కీర్తించారు. సో అప్పటి నుంచి కూడా దీన్ని నేషనల్ సివిల్ సర్వీసెస్ డేగా పిలిచేవాళ్ళు, కానీ ప్రభుత్వం దీన్ని ఆమోదించింది మాత్రం 2006. అయితే సివిల్ సర్వెంట్స్ని స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియాగా కీర్తించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇందులోనే మనకు తెలుస్తుంది IAS, IPS ఈ ఆఫీసర్ల తాలూకా విలువ ఏంటనేది. అఫ్కోర్స్ మనకు ఆల్ ఇండియా సర్వీసెస్లో IFOS కూడా ఉంటుంది, కానీ ఇక్కడ సివిల్ సర్వీసెస్ అంటే అన్నీ వస్తాయి. అంటే మనకు ఉన్నటువంటి IAS, IPS, IFS, IRS, IRGS, IRPS ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ దిస్. సో దీనికి సంబంధించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అని అన్నారు. ఎందుకంటే అద్భుతమైన IAS ఆఫీసర్లు కనుక్కున్నారనుకోండి, అద్భుతమైన విధానాలు వస్తాయి, పాలనా విధానాలు.
వీటిల్ని మళ్ళీ వీళ్ళు ఇంప్లిమెంట్ కనుక చేస్తే భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్స్ దే ఆర్ ద హార్ట్ ఆఫ్ ద నేషన్. కానీ సరిగ్గా హార్ట్ పనిచేయలేదనుకోండి పని అవ్వదు. సో కాబట్టి ఆ రకంగా మనం ఇది చూడొచ్చు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ సివిల్ సర్వీసెస్ డే అంటే ఏంటంటే బేసికల్గా సివిల్ సర్వీసెస్లో ఎక్సలెన్స్ కమిట్మెంట్ చేసినటువంటి అధికారులను గుర్తించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఎథికల్ గవర్నెన్స్, పరిపాలనలో ఎప్పుడు కూడా నైతికత ఉండాలి. ఐఏఎస్ ఆఫీసర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? కంపాషన్, ఈ యాటిట్యూడ్ ఉండాలి. ఎవరో ముస్లిం వచ్చింది మీ కలెక్టరేట్ ఆఫీస్కి, ఏదో ఆధార్ కార్డు ఆమెకి తెలీదు ఎక్కడికి వెళ్ళాలో వచ్చింది, మీరు అర్జెంటుగా సీఎం మీటింగ్కి వెళ్తున్నారు, 10 నిమిషాలు లేట్ అవ్వకూడదు, వెళ్ళిపోతున్నారు, ఆగండి ఒక్క 5 మినిట్స్. ఎందుకంటే ఇవి సర్వీస్ వచ్చిన తర్వాత చెప్పలేం. మా గురువుగారు ఉన్నారు ఒక ఆయన సివిల్ సర్వెంట్. నేను సివిల్ సర్వీసెస్కి కోచింగ్ తీసుకునేటటువంటి సమయంలో నాకు ఆయన మాట చెప్పేవాళ్ళు, భరత్ ఎప్పుడైనా ఒక గుర్తుపెట్టుకో, సివిల్ సర్వెంట్స్ని సివిల్ సర్వెంట్స్ అని అనరు, పబ్లిక్ సర్వెంట్స్ అని అంటారు. పబ్లిక్ సర్వెంట్స్ అనేటటువంటి ఈ యొక్క పోస్ట్ని మనం సాధించడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. వీ వాంట్ టు బికమ్ ఏ పబ్లిక్ సర్వెంట్ అనే ఒక మోటివేషన్ ఉంటుంది. కానీ ఒక్కసారి మనకి సర్వీస్ వచ్చిన తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్ వీ విల్ మేక్ పబ్లిక్ యాజ్ సర్వెంట్స్ అని అనేవారు మా గురువుగారు. సో అంటే మీరు ఆలోచించండి, పబ్లిక్ సర్వెంట్ అవ్వాలని అనుకున్నాం, కానీ వన్స్ పబ్లిక్ సర్వెంట్ అయిన తర్వాత వీ మేక్ పబ్లిక్ యాజ్ సర్వెంట్స్ కాదా? ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, ప్రజలతో మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటటువంటి దాన్ని ఎన్ని తక్కువ సందర్భాల్లో చూస్తారు మీరు. సో వాళ్ళు సాధారణమైనటువంటి వ్యక్తుల్ని చాలా సాధారణంగా కొట్టడాలు ఇట్లాంటివి అందరినీ అనట్లా, కొన్ని సందర్భాల్లో మాత్రమే చెప్తున్నాను. అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా. సో చాలాసార్లు కలెక్టరేట్ ఆఫీస్లోకి మీరు వెళ్ళి చూస్తే ఎంతో ఇబ్బంది పడుతున్న ముసలావిడ, ఆవిడకి వెనక ముందు ఎవరు ఉండరు, బహుశా పెన్షన్ రావట్లేదయ్యా, ఎవరిని అడగాలో తెలియదు, ఏ ఆధార్ కార్డు పట్టుకునో ఇది పట్టుకునో ఒక 40 డిగ్రీల ఎండలో మీ ఆఫీస్కి వచ్చింది అనుకోండి, 5 మినిట్స్ వాళ్ళ కోసం వెచ్చించండి. ఇంకా అంతకు మించి ఏమన్నా ఉంటుందా? అదే కంపాషన్. అందుకే మహాభారతం ఒక విషయాన్ని చెప్తుంది. మనం ఎప్పుడు కూడా ఇది చెప్తుంటాం, ధర్మస్థాపన ధర్మస్థాపన. చాలామందికి తెలియదు ధర్మస్థాపన అంటే. ఈ మొత్తం ద సో కాల్డ్ మీడియాక్టర్ పీపుల్, ద సో కాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్, దే డోంట్ నో వాట్ ఈస్ మెన్ బై ధర్మ. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ధర్మం అనేటటువంటిది ఒక వృక్షం అయితే దానికి మొదలేంటో తెలుసా? కరుణ. ఇది ఉండాలి. అందుకే మీరు ఎక్కడైనా చూడండి, మన హిందూ పురాణాల్లో కానీ హిందూ ధర్మాల్లో కానీ, బికాజ్ ఐఎమ్ హిందూ, నేను ఇవే చదివాను కాబట్టి నాకు ఇవే తెలుసు. కానీ మిగతా రిలీజియన్స్లో కూడా ఇవే ఉన్నాయి. బికాజ్ బైబిల్ అండ్ ఖురాన్, మీరు ఇవి కూడా చూడండి, భగవద్గీత, అన్నిటిలోనూ ఒక కామన్ థింగ్ ఉంటుంది. ఎప్పుడు కూడా పక్కవాడిని ప్రేమించండి, కరుణతో చూడండి. మిగతా ఏమున్నాయో తర్వాత పెడదాం. మీకు ప్రతిసారి ఇవే చెప్తారు. పక్కవాడు ఇప్పుడు ఇఫ్తార్ విందని ఉంటుంది, అంటే ఏంది? ఆకలితో ఎవరు ఉండకూడదు. సో అలాగే క్రిస్టియానిటీలో కొన్ని ఉంటాయి, పక్కవాడు ఆకలితో ఉండి మనం భోజనం చేయకూడదు అసలు. అలాగే ఇక్కడ కూడా ఉంటుంది హిందూయిజంలో. సో ఏ రిలీజియన్ అయినా ఒక విషయం చెప్తుంది, బట్ హిందూ రిలీజియన్ చాలా గట్టిగా చెప్తుంది ధర్మం అనేటటువంటి పదాన్ని. ధర్మానికి మూలం కరుణ. కరుణ అంటే ఏంటి? అవతల వ్యక్తి యొక్క ఇబ్బందిని, అవతల వ్యక్తి యొక్క ఆ భారాన్ని చూసి జాలిపడ్డం కాదు, దాన్ని తీర్చడానికి మనం చేసేటటువంటి ప్రయత్నాన్ని కరుణ అని అంటారు. అంటే ఇంకా సింపుల్గా చెప్తాను, కరుణ అంటే కంపాషన్. మీరు తెలుగులో కొడితే జాలనే వస్తుంది. ఇది కంపాషన్ ఈజ్ ఈక్వల్ టు సింపతి ప్లస్ యాక్షన్. అంటే ఏంటి? అవతల వ్యక్తి మీద జాలి చూపించడం కాదు, అతని యొక్క సమస్యను తీర్చడానికి మనం చేసే ప్రయత్నం ఉంది చూశారు, అది జాలితో కలిసినప్పుడు కరుణ అవుతుంది. సో కాబట్టి పబ్లిక్ సర్వెంట్స్కి ఉండాల్సిన ప్రథమ లక్షణం కంపాషన్. వీ షుడ్ బి కంపాషనేట్ టువర్డ్స్ సొసైటీ. సో కాబట్టి ఆ రకంగా ఎథికల్ గవర్నెన్స్, పరిపాలనలో నైతికత ఉండాలి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో రిఫార్మ్స్ తీసుకురావాలి. అలాగే బెస్ట్ ప్రాక్టీసెస్, కొంతమంది గొప్ప వ్యక్తులు ఉంటారు, వాళ్ళు చేసినటువంటి అద్భుతాలు ఏవైతే ఉంటాయో అవి అందరికీ తెలియాలి. అలాగే యూత్ని సివిల్ సర్వీసెస్లో జాయిన్ అవ్వడానికి ఇన్స్పైర్ చేయాలి. నేను అదే అనుకుంటున్నాను, రాబోయేటటువంటి టైంలో దీని మీద మీకు ఒక సర్ప్రైజ్గా ఇలాంటి కొన్ని మోటివేషనల్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఐల్ ట్రై మై బెస్ట్. అలాగే ఇండియన్ సివిల్ సర్వీసెస్ యాక్ట్ మనకి బ్రిటిష్ కాలంలోనే వచ్చింది. భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్స్ని అడ్మినిస్ట్రేటివ్ రోల్స్కి ఎగ్జామ్స్ ద్వారా కండక్ట్ చేసి సెలెక్ట్ చేసేటటువంటి చట్టం బ్రిటిష్ వాళ్ళు 1861లో తీసుకొచ్చారు. ఇనీషియల్గా లండన్లో ఉండేది, తర్వాత ఇండియాలో కూడా తీసుకొచ్చారు. తర్వాత భారతదేశంలో ఇది కామన్ ఎగ్జామ్ అయింది. 1947 తర్వాత మనమే ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అని యూపీఎస్సీ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి 315 భారత రాజ్యాంగం ప్రకారం అగైన్ మనం మెరిట్ లిస్ట్లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి అందులోంచి లిస్ట్ని తీస్తున్నాం.
సో ఫస్ట్ కంట్రీ టు స్టార్ట్ సివిల్ సర్వీసెస్, ఇది చాలామందికి తెలియదు, చైనా. హాన్ డైనెస్టీ ఉన్న కాలంలో క్రీస్తు పుట్టక ముందు 200 సంవత్సరాల క్రితమే వాళ్ళు సివిల్ సర్వీసెస్ని తీసుకొచ్చారు. అప్పట్లోనే మెరిట్ రూపంలో తీసుకొచ్చేవాళ్ళంట. కన్ఫ్యూషియన్ చెప్పినటువంటి కొన్ని సూత్రాలు, వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బ్రైటెస్ట్ ప్రిన్సిపల్స్ హీ ఎవర్ సెడ్. ఒకటి, వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ ఫిలాసఫర్స్ ఇన్ ద వరల్డ్ కన్ఫ్యూషియస్, చదవండి, చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఇది బ్రిటిష్ వాళ్ళని ఇన్స్పైర్ చేసింది. తర్వాత ఇది భారతదేశంలో వచ్చింది. భారతదేశంలో కూడా ఉండేవి, కానీ సివిల్ సర్వీసెస్ అనే పేరు అట్లా మెరిట్ బేస్డ్ ఉండేది కాదు. కాకపోతే మన తాలూకా రాజ్య వ్యవస్థ వేరేగా ఉండేది, మనకి సభలు సమితులు ఉండేవి. సో కాబట్టి సభా సమితి అంటే మనకి మంత్రి మండలి ఉండేది, అందులోనే చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉండేవాళ్ళు. సో ఇక్కడ ఏదో చైనాని పొగడడం, భారతదేశాన్ని తక్కువ చేయడం కాదు, ఇది మనకు ఉన్నటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్. ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ సివిల్ సర్వీసెస్ అనే పదం చైనా నుంచి వచ్చింది. అలాగే నేషనల్ సివిల్ సర్వీసెస్ తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఎవరైతే కమిట్మెంట్ టు పబ్లిక్ సర్వీసెస్ ఉన్నారో, జవాబుదారీతనం, పారదర్శకత ఉన్నాయో, సో వాటిని ఒకసారి రికగ్నైజ్ చేయడము. అలాగే సక్సెస్ఫుల్ అడ్మినిస్ట్రేటివ్ మోడల్స్, అద్భుతమైన పరిపాలన నమూనా విధానాలను గుర్తించడము. అలాగే రిఫార్మ్ మైండెడ్ లీడర్షిప్, నాయకత్వం అనేటటువంటిది ఎప్పుడు కూడా మార్పును ఆశించాలి. సో దాన్ని గుర్తించడము, యూత్ని పార్టిసిపేట్ చేసేలా చేయడము. అలాగే దేశానికి ఈ యొక్క సివిల్ సర్వీసెస్ అనేటటువంటిది ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్, అంటే ఆ సేవా దృక్పథం అనేటటువంటిది పెంచాలి. కాబట్టి ప్రజాసేవ దృక్పథం అనేటటువంటి జనాల్లో వస్తే జాతి బాగుపడుతుంది. సో ఈ విషయాలన్నీ చెప్పడం కోసమే మనం ఈ నేషనల్ సివిల్ సర్వీసెస్ డేని జరుపుకుంటాం. ఇంకా ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి గ్రాహక్ మిత్రాస్. ఎస్బీఐ వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే మనం ఎస్బీఐ బ్యాంకులోకి పోగానే కొంతమంది ట్రైన్ అయినటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళ పేరు ఈ గ్రాహక్ మిత్రాస్. వీళ్ళు మీరు వచ్చినటువంటి పనిని తెలుసుకొని బ్యాంకు కాకుండా డిజిటల్ విధానాల ద్వారా లేదా ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ ద్వారా మీ యొక్క పని అయ్యేటట్టుగా మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో అదే గ్రాహక్ మిత్రాస్. ఇది ఎస్బీఐ వాళ్ళు లాంచ్ చేశారు, ఇండియాస్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. వాక్-ఇన్ కస్టమర్స్ని హెల్ప్ చేసి డిజిటల్ బ్యాంకింగ్ పెంచడం కోసం. ఆల్రెడీ డిజిటల్ బ్యాంకింగ్ పెరిగింది. ఇటీవల కాలంలో ఎస్బీఐలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్లో 98% ట్రాన్సాక్షన్స్ డిజిటల్గానే జరుగుతున్నాయి. అలాగే ఇది ఎస్బీఐ దాని సబ్సిడరీ బ్యాంక్స్ నుంచి కొంతమంది బ్రైట్ వ్యక్తుల్ని ఇక్కడ సెలెక్ట్ చేశారు. ఈ గ్రాహక్ మిత్రాస్ అంటే స్పెషల్లీ ట్రైన్డ్ సపోర్ట్ స్టాఫ్ అనమాట. ఎస్బీఐ బ్రాంచెస్లో ఉంటారు వీళ్ళు. ఫస్ట్ లెవెల్ అసిస్టెన్స్ ఇస్తారు కస్టమర్స్కి ఆల్టర్నేటివ్ సెల్ఫ్ సర్వీస్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్స్, అంటే యోనో యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ చెప్తారు. మీరు ఇగో ఇలా చేసుకోవచ్చు అని ఎడ్యుకేట్ చేస్తారు వాళ్ళని. సో సీనియర్ సిటిజన్స్కి ముఖ్యంగా అసిస్ట్ చేయడానికి, అలాగే డిజిటల్ అసిస్టెంట్ యూజర్స్, కొంతమంది ఇప్పటికీ ఆన్లైన్ బ్యాంకింగ్ వాడరు, వాళ్ళకి ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ని అలవాటు చేయడానికి ఈ గ్రాహక్ మిత్రాస్ని తీసుకొచ్చారు. దాదాపుగా 4500 ఎస్బీఐ బ్రాంచెస్లో గ్రాహక్ మిత్రాస్ ఉండబోతున్నారు. 20% ఆఫ్ ద ఎస్బీఐ అంటే 22,000 బ్రాంచులు ఉంటే అందులో 20% వీళ్ళని డిప్లాయ్ చేస్తారు. ఫోకస్ ఏంటంటే బేసికల్గా గవర్నమెంట్ శాలరీ డిస్పర్సల్, పెన్షన్ అకౌంట్లు, బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్, ఇట్లాంటివన్నిటికి కూడా ఈ సర్వీసెస్కి డిజిటల్ బ్యాంకింగ్ని ఎట్లా అలవాటు చేసుకోవాలనేది మెయిన్ అంశం ఇక్కడ. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఫిజికల్ బ్రాంచెస్ కాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెంచాలి, డిజిటల్ బ్యాంకింగ్ పట్ల ఉన్నటువంటి అవగాహనని పెంచాలి, దాని తాలూకా వాడకాన్ని పెంచాలి. దీంతో పాటుగా కస్టమర్ తాలూకా ఎక్స్పీరియన్స్ని పెంచుతూ స్టాఫ్ తాలూకా ఎఫిషియన్సీని పెంచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది గ్రాహక్ మిత్రాస్ ఫ్రమ్ ఎస్బీఐ. సో ఇవి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఫ్రమ్ టుడే న్యూస్ పేపర్ అండ్ పిఐబి. థ్యాంక్ యూ.